అందరికీ నమస్కారం. సో ఇవాళ వీడియో దేని గురించి అంటే లిస్ట్ టు క్యారీ థింగ్స్ సెకండ్ పార్ట్. సో ఇంతకుముందు ఆల్రెడీ పార్ట్ 1లో లైక్ క్లోత్స్ గురించి, జనరల్ క్లోత్స్ అండ్ జనరల్ టాయిలెట్ల గురించి చెప్పాను. సో ఇప్పుడు సెకండ్ పార్ట్లో మనం జనరల్ థింగ్స్ టు క్యారీ చెప్తాను. సో బేసిక్గా మీరు ఏదైతే మొబైల్ క్యారీ చేస్తారో అది 12 సిమ్ ఉండేలాగా చూసుకోండి. వేరే ఒకటి రష్యన్ సిమ్ అండ్ ఇంకొకటి ఇండియన్ సిమ్ ఉండేలాగా. అండ్ సిమ్ కార్డు మేక్ ష్యూర్ ఎయిర్టెల్ క్యారీ చేసేలాగా చూసుకోండి. ఏదైతే స్టూడెంట్ బ్యాంక్ అకౌంట్తో అటాచ్ ఉంటుందో అది సిమ్ తీసుకోండి. అండ్ అది కూడా ఎయిర్టెల్ అయ్యేలాగా చూసుకోండి. బికాజ్ రష్యాలో మీకు ఎయిర్టెల్ సిగ్నల్స్ వస్తాయి. అక్కడ ఏవైతే ఎలక్ట్రికల్ ప్లగ్స్ ఉంటాయో అవి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు. సో మేక్ ష్యూర్ ఎందుకైనా మంచిది 2 యూనివర్సల్ అడాప్టర్స్ అట్లీస్ట్ అవి మీకు తర్వాత ఏదైనా లైక్ 3 పిన్ అలాంటివి ఉన్నప్పటికీ ఇబ్బంది అవ్వకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ బేసిక్ మెడిసిన్ క్యారీ చేయండి. మేక్ ష్యూర్ అది డాక్టర్ దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకోండి. అంతేకాకుండా మీ అకాడమిక్ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయండి. అలాగే 12th మార్క్స్ షీట్ అండ్ మీ అడ్మిషన్ లెటర్ ఏదైతే యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుందో అది కూడా 100% ఉంచుకోండి. బికాస్ అది అడ్మిషన్ లెటర్ అనేది మీకు ఆఫ్టర్ కంప్లీట్ 6 years ఫినిష్ అయిపోయేలో కూడా యూజ్ అవుతూనే ఉంటుంది సమ్వేర్ ఆర్ ది అదర్. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీరు ఏదైతే క్యాష్ క్యారీ చేస్తారో అది ఒక $200 to $300 మించకుండా చూసుకోండి. బికాజ్ అక్కడ ఎక్కువ క్యారీ చేయడం కూడా ఇట్ ఈస్ డేంజర్. అండ్ ఆ క్యాష్ కూడా ఎందుకు అంటే వెళ్ళిన వెంటనే అకౌంట్ తీయరు కాబట్టి ఆ 1 week ఆర్ మేబీ ఆ 4-5 daysలో మీరు వాడుకోవడానికి క్యాష్ ఉండాలి. కాబట్టి ఈ అమౌంట్ మీరు క్యారీ చేస్తే సరిపోతుంది. లేటర్ ఆన్ తర్వాత ఎలాగో ఆన్లైన్ పేమెంట్స్ చేస్తారు కాబట్టి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఫొటోస్ కూడా క్యారీ చేయండి, లైక్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్. బికాస్ అక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో బెటర్ ఇక్కడ నుండే కొంచెం ఒక లైక్ 20 to 30 ఫొటోస్ అలా క్యారీ చేస్తే లేటర్ ఆన్ తర్వాత కూడా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి బుక్స్ ఏవైతే మీరు క్యారీ చేయాలనుకుంటున్నారో అది అప్ టు యూ. బికాస్ బుక్స్ అనేది లైక్ ఇండియాలో దొరికేవి అక్కడ దొరకకపోవచ్చు మేబీ. బట్ అక్కడ బేసిక్గా యాప్స్ ఉంటాయి వేరే కంప్లీట్ అందులోనే మీకు కావాల్సిన మొత్తం మెటీరియల్ అంతా అందులోనే ఉంటుంది. బట్ ఇఫ్ స్టిల్ మీరు ఒక స్టూడెంట్ హూ వాంట్స్ లైక్ బుక్లోనే చదవాలి అని అనే వాళ్ళు ఉంటే ఒకవేళ బుక్స్ ఇక్కడ నుండి క్యారీ చేయాలని అనుకుంటే ప్లీజ్ కామెంట్ ఆర్ ప్లీజ్ కాంటాక్ట్ ఆన్ ద నంబర్ గివెన్. నేను అవి షేర్ చేస్తాను మీకు. ఇఫ్ మీరు బుక్స్లోనే చదవాలి అని అనుకునే వాళ్ళైతే you can carry books or else ఒక ల్యాప్టాప్ కానీ or else ఒక iPad కానీ will be more useful. Thank you for watching the video.